ఏంట్రా బాబు అందరూ ఒకే డైలాగ్ మీద పడ్డారు. ఇండియన్ క్రౌడ్ ని సైలెంట్ చేస్తానడమే వీళ్ళ పని అయిపోయింది. వీళ్ళందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సూర్య కౌంటర్ చేసిన విధానం చూస్తే ఒక మూవీలోని డైలాగ్ గుర్తుకు వచ్చింది. డిక్కిబడిసిన కోడ్ వచ్చి చికెన్ సెంటర్ ముందు తొడగొట్టిందట. తర్వాత కోడి పరిస్థితి ఏంటో మనకు తెలిసిందే. ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ అవుతుంది ఈ T20 వరల్డ్ కప్ ఫార్మేట్ లో. సెమీఫైనల్స్ కి ముందు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ చెప్పాడు, ఐఎమ్ షూర్ దట్ క్రౌడ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్వైట్. అంటే దీని అర్థం ఏంటి? ఇండియన్ క్రౌడ్ ని సైలెంట్ చేయడానికి ఇంగ్లాండ్ రెడీగా ఉందని మెసేజ్ చేశాడు. మన హోమ్ సపోర్ట్ ని ప్రెషర్ గా మార్చడానికి అటెంప్ట్ చేశారు. కానీ ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే కదా, ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పుడు ఫైనల్స్ కి ముందు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాడ్నర్ కూడా చెప్పాడు, ది గోల్ ఈజ్ టు సైలెన్స్ ది క్రౌడ్. చూడండి, మన అపోనెంట్స్ కి అందరికీ ఒకటే కామన్ టార్గెట్, ఇండియన్ ఫ్యాన్స్ ని సైలెంట్ చేయడం. క్రౌడ్ ని సైలెంట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇండియా మొత్తం సైలెంట్ అయిపోతుందని వాళ్ళ అర్థం. కానీ మన టీంలో ఒక్కడున్నాడు, గేమ్ ని సింగిల్ హ్యాండెడ్ గా చేంజ్ చేయగలడు. ఆ వ్యక్తి ఎవరో మీరే కామెంట్ లో చెప్పండి. వీళ్ళందరికీ మన సూర్య ఇచ్చిన కౌంటర్ ఏంటంటే, సూర్య కామ్ స్మైల్ తో చెప్పాడు, బ్రింగ్ సంథింగ్ న్యూ, ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ ది సేమ్ థింగ్. దీని మీనింగ్ ఏంటంటే, మీరు క్రౌడ్ ని సైలెంట్ చేస్తామంటున్నారు, కొత్త డైలాగ్ ఏమైనా ట్రై చేయండి. ఇది ఒకటే డైలాగ్ దొరికిందా మీకు చెప్పడానికి? ప్రతి ఒక్కరు ఇదే డైలాగ్ చెప్తున్నారు. ఏదో ఒకటి కొత్త డైలాగ్ చెప్పండి, మాకు కూడా విని విని బోర్ కొడుతుందని సూర్యాబాయ్ అంటున్నాడు. ఇది కాన్ఫిడెన్స్ కాదు, డామినేషన్ మైండ్ సెట్. సూర్యకి క్రౌడ్ సౌండ్ ఫ్యూయల్ లాంటిది. ప్రెజర్ సిచ్యువేషన్ లో ఇన్నోవేటివ్ షాట్స్, రివర్స్ స్కూప్స్, ఇన్సైడ్ అవుట్ సిక్సెస్. సూర్య స్టైలే డిఫరెంట్ లెవెల్. వన్స్ సూర్య ఫామ్ లోకి వచ్చాడంటే ఎదురుగా ఎవరున్నా ఓడిపోవాల్సిందే. అపోజిషన్ ప్లాన్ ఏంటి? క్రౌడ్ ని సైలెంట్ చేయడం. ఇండియా ప్లాన్ ఏంటి? బౌండరీతో స్టేడియం ని షేక్ చేయడం. ఫైనల్ మ్యాచ్ అంటే టాలెంట్ టెస్ట్ కాదు, నర్వ్ టెస్ట్. క్రౌడ్ సౌండ్ తో మన ప్లేయర్స్ ఎనర్జీ డబుల్ అవుతుంది, అపోనెంట్స్ కి అది ప్రెజర్. ఈసారి క్రౌడ్ సైలెంట్ అవ్వదు, ఎందుకంటే గ్రీస్ లో టీమ్ ఇండియా ఉంది. మీరేమనుకుంటున్నారు? మన క్రౌడ్ సైలెంట్ అవుతుందా లేదా న్యూజిలాండ్ టీం సైలెంట్ గా వెళ్ళిపోతుందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే చిన్న సపోర్ట్ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది.